నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మోషే మరణించిన తరువాత యెహోషువకు నాయకత్వం అప్పగించబడింది. దేవుడు యెహోషువకు ధైర్యమును బలమును ఇచ్చి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని మోషేకు ఇచ్చినటువంటి వాగ్దానమును తిరిగి ధృవీకరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన మోషేకు చెప్పిన దానిని యెహోషువ ద్వారా దానిని తిరిగి జ్ఞాపకం చేసుకుని దానిని నెరవేర్చే మార్గాన్ని అతనికి బోధిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడుటకు విశ్వాసముతో అడుగులు వేయాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనం సంపూర్ణ విశ్వాసం ఉంచుటకు యోగ్యుడు కనుక దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ వాగ్దానమును స్వతంత్రించుకొనగలం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం. మీ పాదము మోపిన ప్రతి స్థలమును మీకు ఇస్తాను. మీ సరిహద్దు అరణ్యము నుండి లెబానోను మట్టుకును యూఫ్రటీస్ నది మట్టుకును విస్తరించు వాగ్దానమును మోషేకు దేవుడు ఇచ్చిన సందర్భం ఇదే వాగ్దానం యెహోషువకు దేవుడు చేస్తూ ఉన్నాడు. అడుగుపెట్టు ప్రతి స్థలము అనగా మనం విశ్వాసంతో వేసే ప్రతి అడుగు దేవుని సహాయంతో విజయవంతమవుతుంది. ఈ విజయం సాధించడానికి దేవుడిచ్చిన వాగ్దానములపై స్థిరమైన నమ్మకం విధేయత కలిగి ముందుకు సాగుతూ దేవుడు నడిపించే మార్గంలో మానవ ప్రయత్నంగా అడుగులు ముందుకు వేసేవారంగా ఉంటే ఆ వాగ్దానాలు మన జీవితాలలో నెరవేర్చేందుకు మనం చేసేటటువంటి ప్రయత్నం దానికి తోడుగా దేవుడు పనిచేస్తే దాని ఫలితం విజయవంతంగా ఉంటుంది. ఆమేన్.